Watch full episodes on Jio Hotstar. సమోసా 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 ఇంత వేగంగా ఎలా రాగలిగాడు? మొదటి రోజే ఇంత వేగంగా ఎవరు రాలేకపోయారే? సమోసా 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 మోటు, ఇది అసలు ఎలా సాధ్యం? నువ్వు అసలు ఎలా చేశావు? మాస్టర్, తను సమోసా పేరు చెబితే ఏ పనైనా చేసేస్తాడు. తను సమోసాల గురించి ఆలోచిస్తున్నాడు అంటే మొత్తం ప్రపంచం అంతటినీ మర్చిపోతాడు. పైగా తనకి ఎంత శక్తి వచ్చేస్తుందంటే తను ఏదైనా సరే సాధించగలడు. ఓ, అయితే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది? సమోసాలే తిని టైగర్ చాంగ్ని నువ్వు ఓడించు. కానీ మాస్టర్, ఈ పోటీ బలాల్ని సమానంగా చేసుకోవడానికి కాదు, బలాబలాలు తేల్చుకుని అతన్ని ఓడించడానికి. అప్పుడే కదా నేను పోయిన మా ఫుర్ఫురి నగర పరువుని తిరిగి తీసుకురాగలను. నువ్వు బలవంతుడివి మాత్రమే కాదు, తెలివైన వాడివి కూడా. నాకు సంతోషంగా ఉంది. ఎలాగైతే సమోసాలు చూసి నువ్వు ఏ పనైనా చేయగలవో దాన్నే ఫోకస్ అంటారు. నువ్వు సమోసాల పైన ఫోకస్ చేసి ఏ పనైనా చేయగలవు అంటే దాని అర్థం నువ్వు ఏ వస్తువు పైనైనా ఫోకస్ చెయ్యగలవు. ఈ విషయం నువ్వు గుర్తుంచుకో. చెయ్యి పొజిషన్ ఇలాగే ఉండాలి. తిన్నగా స్ట్రైట్ గా ఉంచి దానికి ఇంకా పవర్ నివ్వు. స్ట్రాంగ్ గా ఉంచు, లూజు చెయ్యకు. అప్పుడే ఎవరైనా కొట్టినప్పుడు నువ్వు బ్లాక్ చేయగలవు. నువ్వు ఇంత సులభమైన పని కూడా చేయలేవా? నన్ను చూడు, నాకు వీటి మీద నడవడంలో 20 ఏళ్ళ అనుభవం ఉంది. ఐడియా సజ్జి. మోటు, ఇలా చూడు, ఇక్కడ ఏముందో చూడు. మోటు, నేను చెప్పిన విషయం మర్చిపోయావా? నువ్వు ఎప్పుడైతే సమోసాల మీద ఫోకస్ చేస్తున్నావో అప్పుడే నీపై నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. నువ్వు ఏ పనైనా చేయగలవని. అదే పని మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ లో కూడా చెయ్యి. గుర్తుంచుకో, ఫోకస్ అండ్ ఫెయిత్. మోటు, నీ నాన్ చాక్స్ పైన ఫోకస్ చేయకు. బాల్ మీద ఫోకస్ చేయి. అప్పుడు నాన్ చాక్స్ వెళ్ళి బాల్కు తగులుతుంది. బాల్ మీద ఫోకస్ చేయి. బాల్ మీద ఫోకస్ చేసావంటే ఆ చిన్న బాలే నీకు ఫుట్బాల్ లా కనిపిస్తుంది. అప్పుడే నువ్వు బాగా కొట్టగలవు. సమోసాల మీద ఫోకస్ చేసినట్టు బాల్ మీద ఫోకస్ చేయి.
చూడండి, మ్యాచ్ టైంలో నువ్వే నన్ను కొట్టి ఆకాశంలోకి పంపించావు. అదృష్టం ఏంటంటే డాక్టర్ గారు చెప్పారు ఇదంతా నీ భ్రమేనని. నేను కూడా అప్పుడప్పుడు ఇలాంటి కళ్ళ కంటూ ఉంటానులే. అయినా ఎవరికి సాధ్యం కాదు. ఒకే పంచ్తో ఎవరో ఎవరిని ఆకాశంలోకి పంపలేరు. మోటు నీకు భూమి గుండ్రంగా గోళంగా ఉందని చూపించాడు కదా, చూపించాడా లేదా? అదంతా నా భ్రమ, కళ. చెప్పాను కదా, నేల చెట్టాగా ఉంటుంది, గోళంగా కాదు. అరే నీకు జియోగ్రఫీ నాలెడ్జి అస్సలు లేదనుకుంటా. అయితే సరే, ఈసారి నీకు ఇంకొన్ని ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. సూర్యుడు వేడిగా ఉంటాడని, చంద్రుడు చల్లగా ఉంటాడని. ఏ? మోటు, ముందు నువ్వు ఈ సమోసాను తిను, అసలే ఆకలితో ఉన్నావు. ఈలోగా నేను అతనికి పెన్ను పేపరు ఇస్తాను. పైకి వెళ్ళిన తర్వాత అన్ని రాసుకురావాలి కదా. రెడీ, స్టడీ, గో. ఇది చాలా చల్లగా ఉంది. మోటుకి మాస్టర్ హిమ్ నరేష్ చాలా వేగంగా ట్రైనింగ్ ఇస్తున్నాడని నాకు కబురు వచ్చింది. ఆ కబురు నీకంత మంచిది కాదు టైగర్ చాంగ్. మీరేమీ దిగులు పడకండి. ఆ మోటును నేను నల్లిని నలిపినట్టు నలిపేస్తాను. ఓ నో, మళ్ళీ ఏంటిది? నన్ను బయటికి తీయండి, నేను చెప్పేది వినండి. నువ్వెక్కడి నుంచి ఊడిపడ్డావు? నాకు ఇప్పుడు అంతా అర్థమైంది బాస్. తను నాకు అంత వివరంగా చెప్పాడు. చంద్రుడు చల్లగా ఉంటాడని, సూర్యుడు వేడిగా ఉంటాడు అని. నేను నిజంగానే చూసొచ్చాను బాస్. నేను స్వయంగా నా కళ్ళతో చూసొచ్చాను. సూర్యుడు వేడిగా ఉంటాడు, చాలా వేడిగా ఉంటాడు. ఇక చంద్రుడు చల్లగా ఉంటాడు. నా మాట వినండి బాస్. వాడితో మీరు పోరాడద్దు, ఓడిపోతారు బాస్. వాడు మీకు కూడా చంద్రుని సూర్యుని చూపిస్తాడు. వాడితో పోరాడదు బాస్. వాడిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. బాస్ వద్దు బాస్, నా మాట వినండి బాస్. వాడు శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు. అరే మీరు ఒప్పుకొని తీరాల్సిందే. నన్ను మాట్లాడనివ్వండి. నాకు వాడి మాటలు వింటుంటే నిజమేమో అనిపిస్తోంది. ఈ రోజు రాత్రి నా మనుషులు మోటుని అంతం చేసేస్తారు. వాడిక్కడికొచ్చి నిన్ను ఓడించి నా పరువు తీయడం నేను అసలు సహించలేను. అర్థమయ్యిందా? కానీ మాస్టర్, నేను వాణ్ణి ఓడిస్తాను. నా మీద నమ్మకం ఉంచండి. నాకు నీ మీద నమ్మకం ఉంది, పూర్తి నమ్మకం ఉంది. కానీ ఆ మోటు మీద మాత్రం లేదు. ఒక చిన్న చీమ కూడా ఏనుగు చెవులో దూరిందంటే దాని ప్రాణాలు తీస్తుంది. నాకు ఈ సూర్యుడు చంద్రుడు విషయాలు విన్న తర్వాత వాడి మీద అనుమానం వస్తుంది. వాడి దగ్గర ఏవేవి శక్తులున్నాయో మనకు తెలియదు కదా. మోటు, రేపు ఉదయం నువ్వు సూర్యుడిని చూడ్డానికి ఈ భూమి మీద ఉండవు కదా. ఎవరు అక్కడ ఉన్నది? ఎవరది? టిమ్ టిమ్, అక్కడ ఎవరో ఉన్నారు, వెళ్ళి చూడు. మోటు, అందరూ త్వరగా రండి. త్వరగా.
మాస్టర్ గారు అదేలా చేస్తున్నారు? డింగ్ బ్యాంగ్ తో చెప్పండి, ఇంకోసారి ఇలాంటి సాహసం చేశాడంటే వాడికి భూమి మీద నూకలు చెల్లిపోతాయి. మాస్టర్ హిమ్ నరేష్, ఇదంతా మీరు అసలు ఎలా చేశారు? ఇది మార్షల్ ఆర్ట్స్ కాదు కదా? ఇది కూడా మార్షల్ ఆర్ట్సే, కానీ ఇది చాలా అడ్వాన్స్డ్ స్టేజ్. దీన్ని నేర్చుకోవాలంటే ఎన్నో సంవత్సరాలు కృషి చేయాలి. దాంతో పాటు పూర్తి ధ్యానం, పూర్తి ఫోకస్, మీ మీద మీకు పూర్తి విశ్వాసము ఉండాలి. అంటే ఫుల్ ఫెయిత్ ఉండాలి. మీరు నాకు ఈ కళను నేర్పిస్తారా? మోటు, నేను చెప్పాను కదా, దీనికోసం ఎన్నో సంవత్సరాలు కృషి చేయాలి. ఇప్పుడు నువ్వు ఏం నేర్చుకుంటున్నావో దాని మీదే దృష్టి పెట్టు. అలాగే మాస్టర్. మోటు, ఈ రోజుతో నీ ట్రైనింగ్ పూర్తయింది. ఇప్పుడు నువ్వు టైగర్ చాంగ్ ని సవాల్ చేసి పిలవచ్చు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.